गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ओम ऐं सरस्वत्यै नमः। चरितं रघुनाथस्य शतकोटिप्रविस्तरम् ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం అనే విధంగా గురు ఇష్టదేవతా స్తుతి అనంతరము మనకు ఒక చక్కని మార్గాన్ని ఏర్పాటు చేసి ఆ మార్గంలో మనందరినీ అనిత్యం నడిపించి కృషి చేస్తున్నటువంటి ఫ్రీ గురుకుల సంస్థ వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో శ్రద్ధాసక్తులతో పాల్గొంటూ విషయాల పట్ల ఆసక్తులై విషయ వినివృత్తులై అంటే లోక విషయాలు నుంచి విముఖులై పారమార్థిక విషయాల పట్ల ఆసక్తులై శ్రద్ధాభక్తులతో నాతో కలిసి నడుస్తున్నటువంటి ఆత్మీయ శ్రోతలందరికీ కూడా అనేక శుభకామనలు అందజేస్తూ స్వాగతం పలుకుతూ ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాము. నిన్న జరిగినటువంటి అంశాలని గురించి మీరు ప్రస్తావించండి, వాటి గురించి ఏమైనా మాట్లాడేది ఉంటే మాట్లాడండి. ఆ తర్వాత అంశంలో పడి వెళ్దాం. నమస్తే అమ్మా. నమస్తే. మన సమయాన్ని మనం వృధా చేయకూడదు, మాట్లాడండి, చెప్పండి. వాల్మీకి వృత్తాంతం చెప్పుకున్నాం గురుగారు. వాల్మీకి సీతారాములకి ఎక్కడ ఉండాలో పర్ణశాల సూచించడం కూడా. అవును. జై శ్రీమన్నారాయణ గురువు గారు. సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి పరమేశ్వరునికి శ్రీరామచంద్రునికి ఉండడానికి ఒక చోటు చూయించాడు వాల్మీకి మహర్షి. ఆయన ధన్యాత్ముడు. వారి స్మరణ కూడా మనం కూడా వారి స్మరణ చేత ధన్యాత్మలమయ్యాము. అమ్మ చెప్పండి. జై శ్రీమన్నారాయణ అంటున్నాను గురువు గారు. అవునమ్మా, జై శ్రీమన్నారాయణ. నేను కూడా చెప్తున్నా, మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటే చెప్పండి అంటే. సరే, ఇది ఉమామహేశ్వర సంవాద రూపమైనటువంటి ఒక ఆధ్యాత్మిక విషయాలతో కూడి భగవద్ బంధువులకు తోడ్పడడానికి వీలుగా అనుకూలంగా రచించినటువంటి వ్యాస భగవానుడిచే రచింపబడినటువంటి రామాయణం ఇది. దాంట్లో పరమేశ్వరుడు ఈ విధంగా అంటున్నాడు: సుమంత్రోపి తదాయోధ్యాం దినాంతే ప్రవివేశ వస్త్రేణ ముఖమాచ్ఛాద్య బాష్పాకులితలోచన. ఓ పార్వతి, అక్కడ చిత్రకూట పర్వతం పైన ఆశ్రమ స్థలాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత సుమంత్రుడు ఇక్కడికి అయోధ్య నగరానికి బయలుదేరాడు కదా. ఆయన సిగ్గుతోటి ముఖమును వస్త్రంతో కప్పుకొని కళ్ళపోంటి నీళ్లు పెట్టుకొని వచ్చాడట. సాయంకాలం ఆ ప్రాంతంలో అయోధ్య నగరానికి వచ్చాడు. బహిరేవ్రతం స్థాప్య రాజానం ద్రష్టుమాయౌ జయశబ్దేన రాజానాం స్తుత్వా తం ప్రణామః. ఆయన రాజా సౌధం దగ్గర రథాన్ని నిలిపి దశరథ మహారాజును చూడడానికి లోపలికి వస్తూ జయం మహారాజా జయము అని ఆనవాయితీగా పలకరించి నమస్కరించాడు. తతో రాజానమంతం సుమంత్రం వ్యూహలో బ్రవీత్ సుమంత్ర రామః కుత్రాస్తి సీతాయా లక్షణేన చ. ఆయన నమస్కరిస్తున్నటువంటి సుమంత్రుని ఆయన చెప్పేటువంటి నమస్కారాలు అవన్నీ చూస్తూ ఆయనకేమి మళ్ళీ ప్రతి నమస్కారం అని కానీ లేకపోతే ఏదైనా కానీ చెప్పకుండా దుఃఖపరవశుడై రాముణ్ణి సీతను లక్ష్మణుని తీసుకుని వెళ్ళినటువంటి సుమంత్రుడు ఒంటరిగా తిరిగి వచ్చినందుకు పట్టదానంత దుఃఖంతో ఆ సీతా లక్ష్మణ సమేతుడైన రాముడు ఎక్కడ ఉన్నాడు, సుమంత్ర
ఎక్కడ విడిచిపెట్టి వచ్చావు నువ్వు? ఇంత తండ్రి అయి ఉండి ఇంత పాప పని చేసినందుకు నన్ను ఏమని అన్నాడు రాముడు. ఆయన అంటే రాముడు ఏమైనా నిందిస్తే నాకు చాలా సంతోషం కలిగేది. కానీ నాయన అడవికి వెళ్ళు అంటే వల్కరాలు ధరించి అడవికి వెళ్ళాడు. ఏం ప్రతిఘటన లేకుండా వెళ్ళిపోయాడు. అది దశరథునికి చాలా బాధ అనిపించింది. అటువంటి కొడుకునానం నేను పంపించిందని. సీత గాని లక్ష్మణుడు గాని ఈ నిర్దయిని గురించి ఏమన్నా అన్నారా అని అడుగుతున్నాడు. పుత్ర త్యక్తస్త్వయా రామః కిం మాం పాపినబ్రవీత్ సీతాబాలక్ష్మణ వాపి నిర్దయం మాం కిమబ్రవీత్. ఏం చెప్పారు, ఏం మాట్లాడారు నన్ను గురించి, ఈ నిర్దయుణ్ణి గురించి ఏం మాట్లాడారు? హా రామా హా గుణనిధి హా సీతే ప్రియవాదిని దుఃఖార్ణవే నిమగ్నం మాం ప్రియమాణం న పశ్యసి. గుణనిధి అయిన శ్రీరామచంద్ర, ప్రియదర్శిని ప్రియవాదిని అయినటువంటి సీత దుఃఖ సముద్రంలో మునిగి మరణించడానికి సంసిద్ధమైనటువంటి మీ తండ్రిని మీ మామను గురించి మీరేమీ పట్టించుకోరా, మీకేం కనిపించడం లేదా అని ధీరుడై విలపిస్తున్నాడు దిక్కులు చూస్తూ. విలప్యేయం చిరం రాజా నిమగ్నో దుఃఖ సాగరే ఏవం మంత్రి రుదంతం తం ప్రాంజైర్వాక్యం అబ్రవీత్. ఆ రాజు ఆ విధంగా ఏడుస్తుంటే తట్టుకోలేక సుమంత్రుడు కూడా ఆయనతో పాటు ఏడ్చి చివరికి చేతులు జోడించి రాజుతోటి ఈ విధంగా అంటున్నాడు. నేను రాముని సీతను లక్ష్మణుని రథం మీద తీసుకుని వెళ్ళాను. వారు గంగా తటమున శృంగివీరపురంలో నిలిచిపోయారు. అక్కడ నిషాదరాజు గుహుడు ఫలమూలాదులను వాళ్లకు తెచ్చి ఇచ్చాడు. కానీ రాముడు వాటిని గ్రహింపలేదు. ప్రేమతో వారిని చేతితోనే తాకి అనుగ్రహం ప్రసాదించను, వాటిని ముట్టుకొని వదిలేశాడు. అనంతరము రాఘవుడు గుహుని చేత మర్రిపాలు తెప్పించుకుని తాను చెడులు ధరించను. పిమ్మట నాతో ఈ విధంగా చెప్పాడు స్వయంగా, సుమంత్ర మాకై శోకింపవరదని రాజుతో నా మాటగా తెలుపుము. మాకు అయోధ్య కన్నను ఎక్కువ సుఖము వనవాసములోనే లభించునని చెప్పుము. మా తల్లికి కూడా వందనములు తెలిపి నాకై శోకింపవరదను. వృద్ధుడు శోకాతుడగు రాజును ఉరడించుమని చెప్పుము అని ఈ విధంగా పలికాడు శ్రీరామచంద్రుడు. రాజా, అంతట కన్నులు నీరు నింపుకొని దుఃఖముతో కంఠము గద్గరముగాక సీత రాముని వంక చూచుతూ ఇట్లను. సీతాదేవి గాద్గదికంతో అంటే మళ్ళీ ఇప్పుడు ఏడుస్తున్నారు అంతా పరమాత్ముడని తెలిసి కూడా మీరు అనుకోవచ్చు, ఇది లోక విడంబనార్థంగా సాగే నాటకం రక్తి కట్టాలంటే దాంట్లో జీవించాలి, ఆ పాత్రలో జీవించాలి. జీవించినప్పుడే గాని ఆ పాత్ర నేను అని భావించినప్పుడే అది లోకానికి మార్గదర్శనం అవుతుంది. అంతేగాని ఇదంతా నేను ఊరికే ఏడుస్తున్నాను నటుణ్ణి నేను అని అట్లా ఆలోచన చేసేటువంటి వాళ్లకు అదంతా రక్తి కట్టదు. అత్తామామలకు సీతాదేవి చెప్తుంది, అత్తామామలకు నా సాష్టాంగ దండ ప్రణామాలు తెలుపుమని శిరము వంచుకొని రోధించుతూ ఆమె అట నుండి వెడలిపోయాను. ఇంకెక్కువ మాట్లాడకుండా అక్కడి నుంచి ఆ మాట చెప్పి వెళ్ళిపోయింది. అటు పిలప వారు అశ్రుపూరిత నయనుడై నావనెక్కిరి. ఆ గుహుడు తీసుకొచ్చినటువంటి నావనెక్కి గంగా అవతలి తీరానికి చేరుకున్నారు. నేను అక్కడనే నిలబడి చూస్తూ ఉన్నాను. ఆ తర్వాత చేసేది ఏం లేక మీ దగ్గరికి వచ్చాను. నేను దుఃఖాన్ని మోసుకొని మీ దగ్గరికి నేను వచ్చాను అంటే ఆ విధంగా చెప్పిన తర్వాత కౌసల్య రాజుతోటి అంటుంది కదా, మీరు ప్రసన్నులై కైకేయికి వరములు ఇచ్చివేశారు. మీరు మీ రాజ్యాన్ని ఆమె పుత్రునికే అర్పించుకోండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ నా కుమారుని అడవులకు ఎందుకు పంపించారు అది నాకెంతవరకు తెలియడం లేదు. చేయదలచినదంతయు చేసి ఇప్పుడు రోధించనేలా, ఇప్పుడు ఎందుకోసం ఏడుస్తున్నావు రామా రామా అంటూ? పూర్తిగా రాముని పైన ప్రేమ ఉన్నట్లు కౌసల్య పలికిన ఈ మాటలు విని దశరథుడు గాయములపై నిప్పులు పడిన రీతిగా వేదనను అనుభవించను. దశరథునికి రాముడి పైన అమితమైనటువంటి ప్రేమ ఉంది. కానీ తానిచ్చినటువంటి మాట రఘువంశరాజులు ఏనాడు కూడా తప్పలేదు. కాబట్టి ఆ తప్పనటువంటి మాటపై నిలబడడానికి ఆయన అంత దుఃఖాన్ని, అంత బాధను, అందరూ అనేటువంటి మాటల్ని అన్నిటినీ సహించాడు. పంటి బిగువుతో వాటన్నిటినీ ఓర్చుకున్నాడు. ఏమీ చేయలేక విలపించాడు.
ఆయన కళ్ళ వెంబడి నీళ్లు గారుస్తూ కౌసల్యతోటి అన్నాట, కౌసల్య, ఈ దుఃఖాన్ని ఇక నేను భరించలేను. నేను ఎట్లా మరణిస్తున్నాను. ఆ మరణించే ముందైనా ఇంత దుఃఖ పెట్టాలని నీకు అనిపిస్తుందా? ఈ ప్రాణాలు ఇప్పుడే పోయినా చాలా సంతోషంగా ఉండేది. నా మూర్ఖత్వం కారణంగా నన్ను ఒక మునీశ్వరుడు చెప్పించిండు. ఆ సంగతి మీకు తెలియదు. పూర్వము యవ్వన మదము నిండినటువంటి ఈ సందర్భం లోపట నేను శబ్దవేది విద్య అనేది నేర్చుకుని చాపబాణధరుడనై రాత్రివేళ మృగములను వేటాడడానికి వెళ్ళి సరయూ నదీ తీరంలో అడవిలో తిరుగుతూ ఉన్నాను. అక్కడ అర్ధరాత్రి వేళ దాహం వేసినటువంటి ముని బాలకుడొకడు దప్పికచే బాధపడుతున్న తన తల్లిదండ్రులకు నీళ్లు తీసుకుపోవాలని చెప్పేసి ఆ సరయూ నదిలో కడవ తీసుకొచ్చి ముంచుతున్నాడు. పెద్ద 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 శబ్దం అయింది. బుడబుడ బుడబుడ బుడ అంటూ శబ్దం అయిపోయింది. ఏదో ఏనుగొచ్చి నీళ్లు తాగుతుంది కదా అని చెప్పేసి నేను శబ్దవేది బాణాన్ని ప్రయోగించాను. ఆ వెంబడే చచ్చితిని. ఓ విధి, నేను ఎవరికి అపకారం చేయలేదే, నన్ను ఎవరు కొట్టిరి అని చెప్పేసి పెద్ద ఎలుగు ఎత్తి కంఠస్వరం వినిపించింది. అయ్యో, నా తల్లిదండ్రులు దప్పిక కొన్నవారై అడవిలో విలవిలలాడుతున్నారు కదా, నేను నీళ్లు తెస్తానని వాళ్ళు చూస్తున్నారు కదా, నాలుక పిడిచలు కట్టుకుని పోతున్నాయి కదా వాళ్లకు అనే మాటలు ఈయనకు వినిపించినవి. దశరథునికి నాకు వినిపించాయి. కౌసల్య, నేను అత్యంత భయకంపితున్నై మెల్లగా అతని వద్దకు వెళ్ళి ఇట్లాంటి, స్వామి, నేను దశరథుడను, నేనే తెలియక బాణము విడిచితిని, మునివరా మీరే నన్ను రక్షింపవలను అని చేతులు మోడ్చాడు. ఆ సంగతిని కౌసల్యాదేవి చెప్తున్నాడు. అని దుఃఖం పెళ్ళుబుకుతూ ఉంటే అతని పాదాలపై వాలాను. అప్పుడు ముని బాలకుడు ఏమన్నా అంటే, ఓ నృపశ్రేష్ఠ, భయపడొద్దు, నిన్ను బ్రహ్మహత్యా పాదకం అంటదయ్యా. నేను తాపస వృత్తిలో ఉన్న వైశ్యుడను. నా తల్లిదండ్రులు ఆకలి దప్పులలో అలమటించుతూ నా కొరకు ఎదురు చూస్తున్నారు. కానా వేరేమియూ యోచింపక, ఏమీ ఆలోచన చేయకుండా వేగమే నీవు వారికి జలములనిచ్చినము. లేకున్నచో నా తండ్రి కుపితుడైనచో నిన్ను భస్మము చేయును. నా తండ్రి కోపం వస్తే నిన్ను భస్మం చేస్తాడు. వాళ్ళు నీళ్ల కోసమై దాహంతో విలవిలలాడిపోతున్నారు. వెంబడే అక్కడికి వెళ్ళి జలాల్ని ఇచ్చి ఈ విషయం అంతా చెప్పు. జరిగింద నమస్కరించి జరిగిందంతా నివేదించు. అమ్మా, వినిపిస్తుందా? వినిపిస్తోంది గురుదేవా, వినిపిస్తోంది. గురువు గారు స్టక్ అయింది. గురుగారు స్టక్ అయ్యారు, వినిపించట్లేరు ఇప్పుడు. అంతరాయం ఏర్పడ్డది. జలాలనిచ్చి మా తండ్రి గారికి నమస్కరించి జరిగినటువంటి విషయాన్ని ఆయనకు తెలియజేయి. నేను ఈ బాధ భరించలేకపోతున్నా. నా శరీరం లోపలికి, నా గుండె లోపలికి సూటిగా చొచ్చుకుపోయినటువంటి ఈ బాణాన్ని పెకిలించి నా ప్రాణాలు విడిచిపెడతాను. ఈ బాణం ఉన్న మళ్ళీ స్టక్ అయ్యారండి. ఆగిపోతుంది మధ్యలో. మధ్యన ఎందుకు ఆగుతుంది? ఇక్కడ నాకు కూడా తెలియడం లేదు ఎందుకు ఆగుతుంది అనేది. అసలు ఇక్కడ అయితే కరెంట్ లేదు, మరి ప్రాబ్లం ఏమో తెలియడం లేదు. ఆ ముని బాలకుని గుండెలో చొచ్చుకొని పోయినటువంటి బాణాన్ని పెకిలించి వేసి ఆ తర్వాత ఆ నీళ్ళని తీసుకుని అక్కడికి వెళ్ళాడు. వెళ్ళే వరకు ఆ ముని దంపతులు, అయ్యో, మా బాబు ఎంతోసేపు అయింది వెళ్ళి, అతనిపైనే ఆధారపడి బ్రతుకుతున్నటువంటి మనకు ఇంతసేపు ఆలస్యం చేశాడేమిటి అని వాళ్ళు పిల్లవానికి ఏమన్నా జరిగిందో ఏమో అని చెప్పేసి ఒక చింతాకులిత హృదయులై వ్యధాభరితమైనటువంటి హృదయంతో మాట్లాడుకుంటున్నారు భార్యాభర్తలు. ఈ దశరథుని అడుగుల చప్పుడు వినిపించే వరకు, ఎందుకయ్యా ఇంత ఆలస్యం చేశావు, తొందరగా మంచినీటిని మా ఇద్దరికి ఇచ్చి నువ్వు కూడా త్రాగుము
అని అంటున్నారు. ఈయన వణుకుతుంది, ఈయన చేతులు కంపిస్తున్నాయి, దశరథుని చేతులు కంపిస్తున్నాయి. వెళ్ళి వారి పాదాలకు నమస్కరించి వినయపూర్వకంగా ఇట్లన్నాడు, నేను మీ కుమారుడను కాను, అయోధ్యానగర రాజును దశరథుడను. నేను పాపిని, వేటయందు ఆసక్తి కలిగి నేను రాత్రి వేళల యందు మృగముల వధించేటువంటి ఆశతోటి జలాశయం పక్కన నేను మాటు పెట్టుకొని ఉన్నాను. బుడబుడమని ఒక శబ్దం వినిపిస్తే అది ఏనుగో ఏమో అని భ్రమించి శబ్దవేది బాణంతో ఛేదించాను ఆ ధ్వని మార్గాన్ని. ఆ సచ్చితిని అనేటువంటి ఒక కేక వినిపిస్తే నేను అక్కడికి వెళ్ళి చూశాను. ఆ విప్పారిన జటలతోటి ఇట్లా విరుచుకొని పడిపోయి ఉన్నాడు మీ బాలుని చూశాను. అతని పాదాలు పట్టుకొని రక్షింపమని అతన్ని వేడుకున్నాను. నీకు బ్రహ్మహత్యా దోషం లేదు, నా తల్లిదండ్రులకు నీరిచ్చి నమస్కరించి ప్రాణదానం కోరుకును. నీ కుమారుని చంపిన పాపాత్ముడను నేను, మీరు దయాశీలుడు, మీకు శరణంటిని, నన్ను రక్షింపుడు అని దశరథుడు విషయం అంతా చెప్పి వాళ్ళ పాదాలని పట్టుకున్నాడు. అది విన్న తర్వాత వాళ్ళ దుఃఖము ఇక ఆకాశాన్ని అంటింది. నేలపై పడి దొరలుతూ, మా కుమారుడు ఎక్కడున్నాడో అక్కడికి మమ్మల్ని కూడా త్వరగా తీసుకుని పో అని అన్నారు. ఆ వృద్ధ దంపతుల్ని తీసుకుని దశరథుడు అక్కడికి వెళ్ళారు. ఆ పిల్లవాడిని చూచి పట్టుకొని తడిమి వాళ్ళ జీవితానికి ఏకైక ఆధారభూతమైనటువంటి కొడుకు ఆ విధంగా నిశ్చేష్టుడై శవమై పడి ఉండడం చూసి వాళ్ళు ఘోరుమని విలపించారు. అయ్యో నాయనా, ఎంత పని చేసావురా కుమారా, ఎట్లా జరిగింది, ఎందుకు మేము ఇట్లా వచ్చి నీ పైన పడి ఏడుస్తుంటే ఎందుకు లేవము అని వాళ్ళు రకరకాలుగా ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళ బాధ వర్ణనాతీతం. దాని గురించి మనం వివరించడం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రాజా, వెంటనే చిరి పేర్చండి అని అడిగారు. అప్పుడు నేను చిరి పేర్చాను. వారు ముగ్గురిని చిరిపైకి చేర్చిదిని. చిరికి నిప్పు ముట్టించుండగా ముగ్గురు దగ్ధమై స్వర్గము చేరిరి. ఆ సమయమున వృద్ధుడు అగు తండ్రి, నాతో నీకు ఈ గతియే ప్రాప్తించును, నీవును పుత్రశోకముతో మరణం పొందదు అని పలికి నన్ను శపించను. అనివార్యమైన ఆ శాపరూపమగు మృత్యువు నేడు నాకు ప్రాప్తించినది. ఎవరేమన్నా ఎవరు అనుకోకున్నా ఈ విధంగా ఒకదానికొకటి అనుబంధమై ఉంటాయి. ఆ కైకవరాలు కోరడము, రావణాసురుని సంహారం అక్కడ జరగడము, ఇక్కడ దశరథుని యొక్క మరణానికి ఈ విధమైనటువంటి ఆయన కర్మ ఆయనను వెన్నాడడము, పూర్వము అదితి కశ్యపులుగా ఉండి పరమాత్ముని తమ గర్భంలో జన్మించమని కోరడము, అదంతా ఇట్లా ఒకదానికి ఒకటి అనుబంధంగా ప్రతి మానవుని జీవితం అలాగే సాగుతుంది. మన యొక్క పూర్వ సుకృత దుష్కృతాలను అనుసరించి కర్మ వెన్నాడుతూ ఆయా ఫలాల్ని మనకు అందిస్తూ ఉంటే మనము ఘోరణ విలపిస్తూ ఉంటాం. అటువంటి మృత్యువే నాకు ఈరోజు ప్రాప్తించింది అని చెప్పి ఆయన ఏడుస్తూ ఉన్నాడు. హా రామా, హా పుత్ర, హా సీత, హా లక్ష్మణ అని తన యొక్క బాధనంతా కూడా హృదయం నుంచి పెళ్ళు బిక్కువచ్చే దుఃఖం ద్వారా ఆయన వెళ్ళబోసుకుంటున్నాడు. వదన్నేవం దశరథ ప్రాణం త్యక్త్వా దివంగత కౌసల్యాచ సుమిత్రా చ తథాన్యా రాజయూషిత. దశరథ మహారాజు ప్రాణాలని వదిలిపెట్టాడు. ఆ విధంగా పలుక్కుంటూనే కౌసల్య, సుమిత్ర, ఇతర రాణులు అందరూ కూడా గుండెలు బాదుకొని ఏడవడం ప్రారంభించారు. ఇప్పుడు ఏ కర్మల్ని ఎవరెవరు ఏ విధంగా పొందాలి అని, ఏ సమూహాల్ని ఎక్కడ జత చేయాలనో అక్కడ జత చేసి కాలం, విధి, భగవంతుడు లేదా కర్మ, ఇవి ఏవో భగవన్ లీలా నాటకం లోపల ఇవన్నీ కూడా కలిసి కట్టుగా ఒక గొలుసు కట్టుగా మన జీవితాల్ని ముందుకు లాక్కు వెళుతున్నాయి, ఈడ్చుకొని వెళుతున్నాయి. ఉదయమే వశిష్ఠ మహర్షి వచ్చేశాడు. దశరథుని శవాన్ని ఒక తైలద్రోణిలో పెట్టించాడు. దూతను పంపి వెంబడి ఆ భరత శత్రుఘ్నుల్ని తీసుకొని రమ్మని ఆజ్ఞాపించాడు. వాళ్ళు వెళ్ళి యుధాజిత్తుకు నమస్కరించి ఈ విషయాలు ఏమీ చెప్పకుండా వెంబడే భరతుడు శత్రుఘ్నుడు రమ్మని రావాలని చెప్పేసి మా గురువు గారు శాసించారు.
కాబట్టి వీళ్ళు రావాలని అన్నారు. ఈ ఆజ్ఞ విని భయంతో భరతుడు వ్యాకులుడైపోయాడు. గురువాజ్ఞను అనుసరించి సోదరులతో కలిసి దూతలతో కలిసి ప్రయాణం సాగించాడు. ఏదో ఒక ఆపద, ఒక ప్రమాదము, ఒక దుఃఖము రామునికో దశరథునికో ఎవరికో ప్రాప్తించింది. లేకపోతే ఇంత త్వరితగతిని మమ్మల్ని ఎందుకు పిలిపిస్తారు అని చెప్పేసి వీళ్ళ మనస్సులో ఒక వగ, ఒక దుఃఖం, ఒక చర్చ రగులుతూ ఉంది. ఆఖరికి చివరికి అయోధ్య నగరానికి చేరారు. శోభావిహీనంగా ఉంది. జనసమూహాలేమి ఎవరు లేరు, ఉత్సవాలు లేవు. నిరంతరం ఉత్సవాలతోటి, జనసమూహాలతోటి, అంగళ్లతో అమ్మి కొనేవాళ్లతోటి, రాజవీధులందరూ కూడా రాజవీధులన్నీ కూడా జనసమర్థంతో ఉండేవి. ఈరోజు ఏమీ లేవు. పలకరించడానికి ఒక మనిషి కూడా లేనటువంటి పరిస్థితిలో ఉంది అయోధ్య నగరం. మరి రాజభవనానికి వెళ్ళి చూస్తే ఆ రాజభవనం కూడా కళాహీనమై ఉంది. అక్కడ ఒక కైకేయి మాత్రం ఆసనం పైన కూర్చొని ఉంది. భక్తితోటి శిరస్సు వంచి భరతుడు ఆమె పాదాలకు ప్రణమిల్లాడు. ఈ భరతుడు వచ్చినటువంటి విషయం చూసి తల్లి కైకేయి అతన్ని ప్రేమతో ఆలింగనం చేసుకుని లేవనెత్తి హృదయానికి హత్తుకొని ఒడిలో కూర్చుండబెట్టుకుని అనేక రకాలుగా ఆమె కలలన్నీ ఫలించినటువంటి, ఆమె ఆశించినటువంటి కోరికలన్నీ తీర్చగలిగే ఒక రత్నాల మొలక, ఒక రవ్వల చిలక, ఒక మాణిక్యాల పీట, ఒక ముత్యాల మూట తన కుమారుడని భావించి అతన్ని హత్తుకొని చిరాన్ని మూర్కొని పుట్టింటి వాళ్ళ కుశలం అడిగింది. మీ తాత క్షేమంగా ఉన్నాడా? మీ మామగారు, మా సోదరుడు క్షేమంగా ఉన్నాడా? నా తల్లి శుభలక్షణయుతమైనటువంటి మా తల్లి క్షేమంగా ఉందా? నాయనా, నేను అనుకోకుండా నా భాగ్యవశంలో నా కళ్ళ కరువు తీరేటట్టు నిన్ను క్షేమంగా చూస్తున్నాను. ఇది నాకెంతో ఆనందదాయకము అని మాట్లాడుతూ ఉంటే భరతుడు మనస్సులో లేదు. అమ్మా, తండ్రి గారు ఇక్కడ, నీవు ఒంటరిగా ఉంటివేమి? నీవు లేకుండగా తండ్రి గారు ఏకాంతమున ఉండరు. వారి ఇక్కడ కనిపించడం లేదు. ఎక్కడున్నారు? తండ్రిని చూడకపోవడం వల్ల నాకు భయము, దుఃఖము, అనుమానము, ఎన్నెన్నో కలగలుపులతోటి నా హృదయాన్ని దహించి వేస్తున్నాయి అని అంటే, అప్పుడు కైకేయి అన్నది, ఓ పుణ్యశీలుడా భరత, ఎందుకు దుఃఖపడతావు? పితృవత్సల, తండ్రి అంటే ప్రేమ కలిగిన వాడా? ధర్మపరాయణులు అశ్వమేధాది యజ్ఞకర్తలు ఏ ఉత్తమ గతిని పొందెదరో అట్టిగతనే నేడిపుడు నీ తండ్రియు పొందినాడు. అశ్వమేధాది యజ్ఞాలు చేసినటువంటి వాళ్ళు, మహాపుణ్యాలు చేసిన వాళ్ళు ఏ ఉత్తమ గతిని చేరుకుంటారో ఆ ఉత్తమ గతికి మీ తండ్రి చేరుకున్నాడు. ఆ మాట వినడం అశనిపాతంలాగా, అంటే పిడుగుపాటులాగా అనిపించి శోకార్థుడై నిలబడి దొల్లడం ప్రారంభిస్తున్నాడు. తత్రుత్వా నిపపాతోర్వ్యాం భరత శోక వ్యూహర హా తాత క్వగతోసి త్వం త్యక్వా మాం రుజినార్ణవి. ఈ పాప సముద్రంలో నన్ను వదిలేసి ఒంటరిగా నువ్వెక్కడికి వెళ్ళావు అని చెప్పి ఆయన ఏడుస్తూ ఉన్నాడు. ఆ చెదరని కేశాలతోటి నేలగూరిన కుమారుణ్ణి పైకి లేవనెత్తి కైకేయి కన్నీళ్లు దుర్చి, నాయనా ఊరడిల్లుము, నీకు మేలగుగాక, నీకు మేలే జరుగుతుంది. నీ కొరకు నువ్వు రాకముందే అన్ని చక్కబరిచి పెట్టాను. నేను ఇక్కడ అన్ని సిద్ధం చేసి పెట్టాను నీకోసం. మహారాజు ఏమన్నాడమ్మా చనిపోయే ముందు అని అన్నాడు. ఆమె నిర్భయంగా చెప్తుంది, ఏమని? అతడు హా రామా, హా రామా, లక్ష్మణ, హా సీత అని చాలాసేపు విలపించుతూ శరీరం మొదలి స్వర్గానికి వెళ్ళాడు నాయన అని చెప్పింది. ఎందుకు అమ్మా ఆ విధంగా ఎందుకు ఎలుగెత్తి పిలిచాడు? అప్పుడు ఆయన చెంతలో రాముడు లేడా? లక్ష్మణుడు లేడా? సీత లేదా? అంత దుఃఖంలో, దుఃఖభరితమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆయనను విడిచిపెట్టి ఎందుకు దూరం ఉన్నారు అని ప్రశ్నించాడు. అంటే కైకేయి చెప్పింది, నాయన మీ తండ్రి గారు శ్రీరామునికి యువరాజ పట్టాభిషేకం చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాడు. కానీ నీకు రాజ్యం ఇప్పించడం కోసం నేను దానిని వమ్ము చేశాను. ఆ ప్రయత్నాన్ని అంతా కూడా భంగపరిచాను. ఒకసారి ప్రసన్నుడై నాకు 2 వరాలు ఇచ్చినటువంటి మీ తండ్రి గారిని ఈ సమయంలో ఆ వరాల్లో ఒకటిగా నీకు రాజ్యం ఇవ్వమని రాముణ్ణి అడవికి తోలించమని
ఈ 2 విషయాల్ని నేను కోరాను, ఇన్నాళ్ళు కోరాను. మరి దశరథ మహారాజు కోరిన కోరికలు, ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి మహానుభావుడు కాబట్టి నీకు రాజ్యం ఇచ్చేసి అంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా రాముని అడవికి పంపించాడు. పాతివ్రత్య అన్ని పాటిస్తూ పతివ్రత శిరోమణి, సాధ్వి శిరోమణి అయిన సీతారాముని వెంబడి అడవికి వెళ్ళింది. అలవిగాని భ్రాతృప్రేమతో ముడిపడినటువంటి లక్ష్మణుడు రాముణ్ణి అనుసరించి ఆయన కూడా వెళ్ళాడు. వాళ్ళు వనవాసానికి వెళ్ళిన సందర్భం లోపల వాళ్ళని గురించి స్మరిస్తూ, దుఃఖిస్తూ, బాధపడుతూ, విలపిస్తూ మహారాజు మరణించాడు. దీనికి పెద్ద ఏం కారణం లేదు నాయన, నీకైతే నేను రాజ్యాన్ని అయితే పూర్తి చేసి పెట్టాను అని చెప్పింది. ఆ మాటకు భరతుడు నరికిన వృక్షంలాగా నేలపై కూలిపోయాడు. కైక దుఃఖితురాలైంది. ఏం నాయన, ఎందుకు నీకు ఈ శోకం, ఎందుకు నీకు దుఃఖం అని అడుగుతుంది. ఇంతటి సువిశాల సామ్రాజ్యాన్ని పొంది సార్వభౌముడవై ఇంద్రప్రాయమైనటువంటి భోగభాగ్యాలతో వెలుగొందవలసిన నువ్వు దుఃఖింపవలసినటువంటి అవసరమేముంది అని ఈ విధంగా స్వార్థ బుద్ధితో మాట్లాడుతున్నటువంటి తల్లి వైపు చూపులతోటే కాల్చేస్తాడు ఏమో అన్నంత కోపంతో చూశాడు భరతుడు. అమ్మా, నువ్వు పలకరించడానికి కూడా తగిన దానవు కాదు, అమ్మా అని పిలవడానికి కూడా తగిన దానవు కావు. నేను చేసుకున్నటువంటి పుణ్యం వల్ల ఆ రామునికి సోదరుడిగా జన్మిస్తే నేను చేసుకున్న పాపమంతా కలిసి కట్టగా నీ రూపం ధరించింది. నువ్వు క్రూరురాలవు, భర్తృహంతకురాలవు, భర్తను చంపిందానవు, పాపిష్ఠురాలవు. నీ కడుపున పుట్టిన కారణం చేత నేను కూడా మహాపాపినే. నేను పుణ్యాత్ముడిని ఏం గాను. పుణ్యాత్ముడిని అయితే ఏ పుణ్యవతి కడుపులోనో నేను జన్మించి ఉండేవాడిని. నేను అగ్ని ప్రవేశమైనా చేస్తాను, లేదా విషాన్నైనా దాగుతాను, లేదా ఖడ్గంతో తలనైనా ఖండించుకుంటాను, ఎట్లయినా యమసదనానికి వెళతాను. భర్తను చంపి నిర్దయగా సిగ్గు ఎగ్గులు లేకుండా దుష్టురాలవై నీకు రాజ్యాన్ని ఇస్తున్నాను అని చెప్పి నన్నేదో పెద్దగా గొప్పగా ఉన్నతమైనటువంటి స్థితిలో కూర్చునబెట్టినట్లు చెప్తున్నావు. నువ్వు కుంభీపాక నరకంలో పడిపోతావు తల్లి, ఇది నువ్వు చేసినటువంటి అతి క్రూరమైన పని అని కైకను గద్దించాడు. అని కౌసల్య మందిరానికి వెళ్ళాడు. భరతును చూడగానే కౌసల్య ఎలుగెత్తి ఏడుస్తూ ఉంది. ఆమె పాదాలపై వ్రాలి భరతుడు కూడా ఏడుస్తూ ఉన్నాడు. ఆ పతివ్రత యశస్విని ఆ శోకాన్ని భరించలేక ఆమె చిక్కి దీనవదనయ్యి పాలిపోయిన ముఖం కలిగింది. భరతుని హక్కున చేర్చుకొని, నువ్వు దూరముగా వెడలిపోగా ఇదంతయూ జరిగినది తల్లి చెప్పియే ఉండును, నీ తల్లి చేయదములు సర్వము వినియే ఉండును. మీ తల్లి ఏం చేసిందో అదంతా నీకు తెలిసే ఉంటుంది. నాయనా, నా పుత్రుడు రఘురాముడు భార్యకు సీతతో లక్ష్మణునితో నారచీరలు కట్టుకుని జటాధారి అయి నన్ను దుఃఖ సముద్రంలో ముంచేసి అడవికి పోయినాడు. రామా, రఘువంశ సుధాకర, పరాత్పరుడవు పరమాత్మవు నీవే నా కడుపున పుట్టినను దుఃఖము నన్ను వీడలేదు కదా తండ్రి, విధి బలీయమనే తలంతును. ఇట్లు బహుదా విలపించడి కౌసల్యం చూచి ఆమె పాదములు పట్టుకుని భరతుడిట్లను, తల్లి నా మాట వినుము. ఈవెన్ ఒక మాట ఏమన్నది అంటే వాల్మీకి రామాయణంలో ఉండేటువంటి విషయం ఇక్కడ మీకు చెప్తున్నాను. ఎందుకంటే భరతుడు అంటున్నాడు కదా, ఆ భరతుడు పలికే మాటలకు ఆమె ఏమన్నది, ఎందుకోసం ఇట్లా పలుకుతున్నాడనే విషయం మీకు తెలియాలి. కాబట్టి నాయనా, మీ అమ్మగారు మీకు రాజ్యాన్ని సంపాదించి పెట్టింది, నువ్వెందుకు ఏడవలసిన అవసరం ఏముంది, రాజ్యాన్ని ఏడుకోరా అని అన్నది. అంటే ఆయన ఏమంటున్నాడు, కైకేయి తల్లి నా మాట విను, కైకేయి రాముని రాజ్యాభిషేక విషయమున గాని మరి ఇతరమును గాని ఏమేమి చేసెనో వానిని నేను ఎరిగి ఉంటే, నాకు తెలిసి ఉంటే నాకు 100 బ్రహ్మహత్యా పాదకములు చుట్టుకొనుగాక. అరుంధతి సమేతుడైన వశిష్ఠుని ఖడ్గముతో నరికిన పాపము నాకు కలుగుగాక. బ్రహ్మర్షి వరేణ్యుడు రఘువంశరాజులందరికీ పురోహితుడైనటువంటి వశిష్ఠ మహర్షిని నరికినటువంటి పాపం నాకు కలుగుగాక. అరుంధతీదేవిని వశిష్ఠుని కలిపి నరికిన పాపం నాకు కలుగుగాక అని శపథం గావించి భరతుడు బోరున ఏడ్చాడు. ఇంకా ఎన్నో రకాలుగా ఆయన తన విషయాన్ని చెప్పుకున్నాడు కౌసల్యాదేవితోటి. కౌసల్య అతన్ని కౌగిలించుకుని, నాయనా
నేను ఇదంతా ఎరుగుదును, ఇక నీవు చింతించకము అని పలికాను. ఇక నువ్వు ఏడవద్దు నాయన, నాకు ఈ విషయాలు తెలుసు. కానీ కొడుకు అడవులకు వెళ్ళాడనేటువంటి బాధను భరించలేక నిన్నేమైనా అంటే దాన్ని మనసులో పెట్టుకోకు నాయన, నువ్వు రాముడు లాంటి బిడ్డవి, నాకు నువ్వు వేరు కాదు అని చెప్పేసి కౌసల్యామాత ఆయన ఓదార్చింది. అప్పుడు వశిష్ఠుడు మంత్రులతో కూడి వచ్చాడు. మంత్రులతో వచ్చి కౌసల్యా మందిరంలో భరతుడు గోరుణమని విలపిస్తూ ఉంటే చూశాడు. అతన్ని చూసి, ఆయన దశరథుడు వృద్ధుడు, మహారాజు, జ్ఞాని, సత్యపరాక్రముడు, మానవుడు, వాని సర్వసుఖములు అతడు అనుభవించాడు. భూరి దక్షిణలతో చేయబడు అశ్వమేధాది యాగములు చేసి మహావిష్ణువునే శ్రీరామునిగా పుత్రునిగా పొందినాడు. చివరి సమయంలో దేవేంద్రుని అర్ధాసనమును అలంకరించడానికై స్వర్గానికి వెళ్ళిపోయాడు. అతడు నువ్వు ఏడవదగినటువంటి వాడు కాదు. అతడు ఎన్నో సుకృతాలు చేసినటువంటి మహానుభావుడు, మోక్షమునకు అర్హుడు. అతనికై నీవు వృథాగా శోకించుతున్నావు. ఆత్మ నిత్యము, అవ్యయము, శుద్ధము, జన్మనాశనములు లేనిది. శరీరమందువా అది జడము, అత్యంతము, అపవిత్రము, నశ్వరము. విచారించి చూడగా ఇందు శోకమునకు ఏ విధమైన అవకాశం లేదు. నీవు ఆత్మపరంగా చూస్తే ఏడవలసిన అవసరం లేదు, అది శాశ్వతమైంది. దేహపరంగా చూస్తే ఏడవలసిన అవసరం లేదు, అది అశాశ్వతమైంది. ఎవరికైనా ఎప్పుడైనా పితావా తనయో వాపి యది మృత్యువశంగతః మూఢాస్తమను శోచంతి స్వాత్మ తాడన పూర్వకం. తండ్రి గాని తనయుడు గాని మరణించిన గుండెలు బాదుకొనుచు మూఢజనులు మాత్రమే విలపింతుడు. మూర్ఖులు మాత్రమే అయ్యో అయ్యో అని ఆహా అని దిక్కులు వ్రీలిపోయేలాగా ఏడుస్తారు నాయన. నిస్సారే ఖలు సంసారే వియోగో జ్ఞానినాం యదా భవేద్వైరాగ్య హేతు ప్రశాంత సౌఖ్యం తనోతి చ. నిస్సారముకు ఈ సంసారమునందు జ్ఞానులకు ఎవరితోనైనా వియోగం సంభవించినా అది వైరాగ్యము కలుగుటకే కారణమగును. అది శాంతి సౌఖ్యములను కూడా విస్తరించును. జ్ఞానులైన వాళ్లకు ఎవరితోనైనా వియోగం కలిగితే వాళ్ళు తార్కికమైనటువంటి ఆలోచనలతోటి ఆత్మ నిత్యం అనేటువంటి సత్యాన్ని గ్రహించి శాంతిని పొందుతారు వాళ్ళు. కాబట్టి ఎవనికి ఈ లోకంలో జన్మ సంభవిస్తుందో వాని వెంబడి మృత్యు ఉండి తీరుతుంది. ఇప్పుడు గత కాలంలో కానీ వచ్చే కాలంలో కానీ ఇప్పుడు కానీ ఎవరైనా కానీ వచ్చి పోయే వాళ్ళమే కానీ ఎప్పుడూ శాశ్వతంగా ఇక్కడే ఉండేవాళ్ళం కాదు. మృత్యు అనేది అపరిహార్యము. అంటే మృత్యువు ఎవరు కూడా దాన్ని రాకుండా ఆపలేరు. ఎవరి కర్మానుసారంగా వారి ప్రాణాలు వెళ్ళిపోతాయి. జనన మరణాలు కలుగును. ఇది తెలిసి ఉండి కూడా మూఢులు తమ బంధువుల కొరకై ఎటుల శోకించదరో చూడుము. మూర్ఖులు శోకిస్తారు నాయన. ఇది తెలిసి మీరు ఎంతో జ్ఞానులు, ఎన్నో విషయాలు గురుముఖత నేర్చుకున్నటువంటి వాళ్ళు, మీరు ఇంత దుఃఖించవలసిన అవసరం లేదు అని చెప్పాడు. కోట్లాది బ్రహ్మాండములు నశించినవి కేవలం మానవులు మాత్రమే కాదు, కోట్లాది బ్రహ్మాండాలు, నక్షత్ర గ్రహగోళ సంతతులన్నీ కూడా వచ్చినాయి, నశించిపోయాయి. లెక్కగురాని సృష్టులు గడిచిపోయినాయి. సకల సముద్రాలు ఇంకిపోయాయి. క్షణభంగురమగు జీవితం మీద ఆస్థ ఎందులకు, కోరిక ఎందులకు, కదలుచున్న ఆకు చివర వ్రేలాడి నీటి బిందువు వంటిది ఆయువు. ఈ పచ్చని ఆకుపైన, చెట్టుపైన వర్షం పడితే ఆ వర్షం ఆ ఆకుపై నుంచి జారుతూ ఒక జలబిందువు దాన్ని పట్టుకొని ఉంది. అది ఎప్పుడు కిందికి జారి పడుతుందో తెలియదు. అటువంటిది మానవ జీవితం. అది ఎప్పుడు దాన్ని పట్టుకొని అంటి పెట్టుకొని ఎట్లా నిలబడతాయని ఎవరు కూడా భావించకుందురుగాక. అది అక్కడనే ఉంటుందని ఎవరు విశ్వసించకుందురుగాక. జీవుడు తన పూర్వదేహ కర్మలతో తిరిగి దేహమును పొందడు. ఈ ప్రస్తుత శరీరముతో చేయు కర్మలతో మరి ఒక దేహమును పొందును. ఈ విధముగా జీవనకు పరంపరగా వేరు వేరు దేహములు ప్రాప్తమగును. వేరే వేరే దేహాలు వస్తాయి. కర్మానుసరము ఇది కూడా పరిణామ సిద్ధాంతమే. ఒక విధంగా ఆత్మ మనస్సు ఏ విధంగా పరిణమిస్తుందో ఆ పరిణామాన్ని అనుసరించి వానికి జన్మ లభిస్తుంది. మనకు చెప్పిన పరిణామ సిద్ధాంతం ప్రకారం కాదు. కోతుల నుంచి మానవులు వచ్చారు, కోతులు కోతులుగానే ఉన్నాయి, మానవులు మానవులుగానే ఉన్నారు. కోతుల నుంచి మానవుడు వచ్చినట్టు ఎవడు చూడలేదు, ఎవడు చెప్పలేదు. కానీ మానవుడు
వాని సంస్కార పరిణామాన్ని అనుసరించి వాడు కోతిగా జన్మించిండొచ్చు, లేకపోతే మహాత్ముడుగా జన్మించిండవచ్చు, అల్పపు ప్రాణిగా జన్మించి ఉండవచ్చు, ఒక మహారాజేంద్రుడిగా జన్మించి ఉండవచ్చు. వాని సుకృత దుష్కృతాలను అనుసరించి వానికి ఆ జన్మలు ఆయా జన్మలు లభిస్తూ ఉంటాయి. మానవుడు ఏ విధంగా పాత వస్త్రాన్ని విడిచిపెట్టి కొత్త వస్త్రాన్ని ధరిస్తాడో అట్లే దేహ సంబంధం పొందు జీవుడు జీర్ణమైన పాత శరీరమును వదిలి నూతన శరీరమును ధరించును. ఇక శోకించడానికి కారణమేముంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఆత్మ ఎప్పటికీ కూడా మరణించదు, జన్మించదు, వృద్ధి చెందదు. ఎందుకంటే అది పరిపూర్ణమైనటువంటి స్థితిలో ఉంటుంది కాబట్టి. ఒకనాడు అల్పంగా, ఒకనాడు అధికంగా, ఒకనాడు ఇట్లా, ఒకనాడు అట్లా ఉండదు. ఆత్మ ఒక్కటియే, ఆత్మ అనేది ఒకటే. పరుడు, అద్వితీయుడు, సమభావస్థితుడు ఈ భావమును దృఢముగా తెలుసుకుని ఆత్మజ్ఞానం పొంది శోకరహితుడవై సమస్త కార్యములు నిర్వహింపుము. చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ ఈ పరిమితమైనటువంటి దేహంలో మనకు ఉండేటువంటి బంధుత్వాల్ని అనుసరించి మనం ఎవరెవరికి ఏ విధంగా చేయాలనో ఆ విధమైనటువంటి కర్మలన్నీ మనం చేయవలసి ఉంటుంది. కాబట్టి ఆత్మజ్ఞానివై దుఃఖాన్ని వదిలిపెట్టి చేయవలసినటువంటి కర్మలన్నీ కూడా సక్రమంగా నిర్వర్తించు అని చెప్పి ఆ వశిష్ఠుడు భరతుడిని ఓదారుస్తున్నాడు. రఘుకులందరా, భరత, నీ తండ్రి దేహాన్ని తైలద్రోణిలో ఉంచడం జరిగింది. ఎందుకు అంటే అది కొన్ని రోజుల వరకు చెడకుండా ఉండవలసిన అవసరం ఉన్నది కాబట్టి దాన్ని ఆ తైల ద్రోణిలో, పెద్ద పాత్రలో తైలం పోసినటువంటి పాత్రలో ఆ దేహాన్ని ఉంచాము. అది ఇంకా చెడిపోదు ఎన్ని రోజుల ఉంచినా కూడా. ఆ తర్వాత ఏదో రసాయనాలు పూసి అట్లా తైల ద్రోణిలో పెడితే అది ఎంతవరకు ఉంచాలనో అంతవరకు దానికి చేయవలసినటువంటి విధి విధానాలను అనుసరిస్తూ ఉంటే అది అట్లే ఉంటుంది అన్నట్టు. ఈ మంత్రులు, పురోహితులు, మీరు, మేము అందరము కలిసి విధియుక్తంగా ఈ అంత్యక్రియల్ని పూర్తి చేద్దాం. దీన్ని నువ్వు ముందుండి జరిపించవలసినటువంటి వాడము అని చెప్తున్నాడు. ఈ విధముగా గురువు గారు బోధించిన తర్వాత భరతుని యొక్క అజ్ఞాన జనితమైనటువంటి శోకము ప్రక్కకు తొలగిపోయింది. అంటే మళ్ళీ ఎప్పుడో వచ్చి నిలబడుతుంది అది. అప్పటికి మాత్రం అది ప్రక్కకు వెళ్ళిపోయింది. తన తండ్రికి విధి విధానంగా అంత్యక్రియలన్నీ భరతుడు చేశాడు. గురుని ఆజ్ఞానుసారము తండ్రి దేహమునకు ఆహితాగ్ని యగువానికి విధించబడిన రీతిని అంత్య సంస్కారములు భరతుడు గావించను. నిత్య నియమనిష్టాగరిష్ఠుడై యజ్ఞయాగాదులు చేసిన వానికి ఏ విధంగా చేస్తారో ఆ విధంగానే అంతిమ సంస్కారము జరిపించాడు భరతుడు. 11వ దినమున వేలాది వేద విధులకు బ్రాహ్మణులకు యథావిధిగా సంతర్పణ చేసెను. తండ్రికి అత్యుత్తమ గతులు కలుగుటకై బ్రాహ్మణులకు విరివిగా ధనమును, వేలాది గోవులను, గ్రామములను, రత్నములను, వస్త్రాదులను సమర్పించను. పిదప రామునే స్మరించుతూ వశిష్ఠునితో, తమ్మునితో, మంత్రులతో కూడి తన గృహమునందు నిలిచెను. ఆ కార్యక్రమాలన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత రాముణ్ణి స్మరించుకుంటూ ఆయన తన గృహంలో ఉన్నాడు. అతని రామచింతన ఏ విధంగా సాగుతూ ఉందంటే, జనక పుత్రి అయిన సీతతో, లక్ష్మణునితో రాముడు ఘోరాడవులకు వెళ్ళిపోతే దర్శన మాత్రాన వెంటనే మా తల్లి రాక్షసవలే నా హృదయమును దహించి వేయుచున్నది. చూస్తేనే, మా తల్లిని చూస్తేనే నాకు ఆ దుఃఖం అంతా కూడా ఇక ఒక బడబాగ్ని, ఒక అగ్నిజ్వాలలో పడి పొర్లుతున్నట్లు అనిపిస్తుందిరా. ఆమె చేసినటువంటి పని వల్ల నేను ఎంత అపవిత్రునయ్యానో నన్ను తలుసుకుంటే నాకే నా మీద అసహ్యం వేస్తుంది. స్థిరమైన బుద్ధితో ఇప్పుడే అడవికి పోయేదను. సమస్త సామ్రాజ్యం వదిలిపెట్టి సీతా సమేతుడై మందస్మిత సుందరవదనుడగు రాముని నిత్యము సేవించారు. ఈ రాజ్యంతో నాకు అవసరమా? వాళ్ళందరికీ లేనటువంటి భోగాలు నాకు కావాలనా? నేను కూడా ఇప్పుడే వెళ్ళి శ్రీరామచంద్రునితో పాటు అడవుల్లోనే నివసిస్తాను. ఈ పాపానికి నిష్కృతి అదే అని చెప్పి తన మనసులో అనుకుంటున్నారు. ఇది శ్రీమద్ ఆధ్యాత్మ రామాయణాంతర్గత ఉమామహేశ్వర సంవాదం లోపల అయోధ్యాకాండలో 7వ సర్గం పూర్తి చేసుకున్నాము. మనం 8వ సర్గాన్ని ప్రారంభించుకుంటాము. అది పూర్తి చేయకపోయినా కూడా సమయాన్ని అనుసరించి కొంతవరకు వెళ్ళి దాన్ని ముగించే ప్రయత్నం చేద్దాం. మహాదేవుడు పార్వతీదేవికి చెప్తున్నాడు శ్రీరాముని యొక్క మహత్తు గురించి, రామాయణం యొక్క గొప్పదనాన్ని గురించి. వశిష్ఠో మునిభిః సార్ధం మంత్రిభిః పరివారితః రాజ్ఞః సభాం దేవసభా సన్నిభా అవిశద్విభుః.
పార్వతి మునీశ్వరులతో మంత్రులతో పరివేష్టింపబడి దేవసభా సదృశమైన అయోధ్య రాజసభకు వశిష్ఠుడు వచ్చాడు. అపర చతుర్ముఖుని వలె వశిష్ఠుడు ఆసనమున కూర్చుండి భరతుని తమ్మునితో కూడా రావించి కూర్చుండబెట్టాను. శత్రుధమనుడు భరతునితో అతడు దేశకాలోచితములకు వాక్యములు ఈ విధముగా పలికాడు. అప్పుడు చేయవలసినటువంటి కార్యక్రమం ఏమిటో పురోహితుడు చేయాలి కాబట్టి ఆయన అప్పుడు సర్వాధ్యక్షుడు కాబట్టి ఆయన ఈ విధంగా చెప్తున్నాడు భరతునితో. వత్స, నీ తండ్రి ఆదేశానుసారము నిన్ను నేడు రాజుగా అభిషేకించదము. నీ తండ్రి కోరాడు రాముని అడవులకు నిన్ను రాజ్యాభిషిక్తుని చేయడానికి. పురుషపుంగవ, కైకేయి నీ కొరకే రాజ్యమును కోరినది. సత్యసంధుడకు దశరథుడు చేసిన ప్రతిన కొరకై దానిని ఇచ్చివేసింది. ఆమె కోరింది ఆయన ఇచ్చేశాడు. ఆయన కూడా ఆ బాధతో తట్టుకోలేక విలపించాడే గాని సత్యాన్ని నిలబెట్టుకోవడానికి చివరి వరకు ఆయన వంతు కర్తవ్యాన్ని సక్రమంగానే నిర్వర్తించాడు. కావున మునులచే మంత్రోక్త విధానమున నీకు అభిషేకం జరుగుగాక. ఈ ఋషుల చేత మునుల చేత రాజ్యాభిషేకం నీకు జరుగుతుంది అంటే ఆ మాటలు విన్న తర్వాత భరతుడు అంటున్నాడు కదా, మునీశ్వర, రాజ్యంతో నాకేం పని, ఏం ప్రయోజనం దాంతో? రాముడు రాజాది రాజు, మేము అతనికే దాసులం. రాముని వేగమే మరలించుకొని వచ్చుటకు నేనును మీరు రాక్షసియకు కైక తప్ప మిగిలిన తల్లులను రేపటి ఉదయముననే బయలుదేరదాం. మనం అందరం కూడా వెళదాం. కైక తప్ప అందరం కలిసి వెళదాం. ఆయన ఎందుకు రాడో చూద్దాం. ఇప్పటికిప్పుడే మాతృశబ్ద వాచ్యురాలకు కైకను చంపుదును. ఇప్పుడే చంపేస్తాను కైకను. కానీ స్త్రీ హంతకుడనని రాఘవ శ్రేష్ఠుడు నన్ను సైచునా? ఓరి, వీడు స్త్రీ హంతకుడు, పైగా మాతృహంతకుడని నన్ను దగ్గరికి కూడా రానివాడు శ్రీరాముడు. కావున రేపటి ప్రభాతముననే మీరు మాతో వచ్చినను రాకున్నను శత్రుఘ్న సహితుడనై పాదచారినై దండకవనమునకు వెళతాను. రాముడు ఎట్లా వనానికి ఎగాడో ఆ విధంగానే వెళ్ళి అతడు ఎంతవరకు మరలి రాడో అంతవరకు నేను కూడా శత్రుఘ్న సమేతుడనై నారచీరలు ధరించి ఫలమూలను ఆహారముగా తీసుకొనొచ్చు భూషాయినై జటాధారినై వసింతుడుగాక. రాముడు వస్తాడా సరే, రాడా నేను కూడా శత్రుఘ్నంతో సహా జటావల్కలాలు ధరించి అడవిలో పట్నే ఉండిపోతాను. నాకు అవసరం లేదు ఈ రాజ్యం. నన్నెందుకు ఈ పాపంలో భాగస్వామినిగా చేస్తున్నారు? వీటిలో నిశ్చయించి భరతుడు మౌనం వహించను. అక్కడ చేరిన వారందరూ ఆ మాటలు విని సంతోషించారు. ఓహో, దశరథునికి తగిన కుమారుడయ్యా రాముడు అంటే. రాముడిని చూడకపోయినా, రాముడు అంత దూరం వెళ్ళిపోయినా కూడా భరతుడు కూడా రామునికి దీటైనటువంటి సుగుణ సంపద గల వాడి అని చెప్పి అందరూ మెచ్చుకున్నారు ఆయన. తతః ప్రభాతే భరతం గచ్చంతం సర్వ సైనికాః అనుజగ్ముః సుమంత్రేణ నోదితాః సాశ్వకుంజరాః కౌసల్యాద్య రాజదారా వశిష్ఠ ప్రముఖా ద్విజాః చాదయంతో భూమి సర్వే పృష్ఠతః పార్శ్వతోగ్రతః. మర్నాడి ఉదయమే వీళ్ళందరూ కూడా ప్రయాణానికి సిద్ధమయ్యారు. భరతుని ఆజ్ఞను అనుసరించి సుమంత్రుని ప్రేరణతోటి రథ గజ తొలగ పదాది బలాలన్నీ కూడా సంసిద్ధమయ్యాయి. సర్వ సైన్యాదులతో కౌసల్యాది మాతలతోటి వశిష్ఠ ప్రముఖులైనటువంటి బ్రాహ్మణోత్తములు తోటి అందరూ కలిసి జనం అసంఖ్యాకమైనటువంటి జనబాహుల్యంతో ఆయన వెళుతూ ఉన్నాడు. వెళ్ళి శృంగివేరిపురానికి చేరుకున్నాడు. ఆ శత్రుఘ్నుని సూచనతో గంగా ఒడ్డున శృంగవేరిపుర సామీప్యం లోపల వాళ్ళందరూ అలసిపోయి అక్కడ సేన విశ్రాంతి కోసం అక్కడ ఆగింది. భరతుడు వస్తున్నాడని తెలిసి గుహుడు విని శంకాకులిత స్వాంతుడై, భరతుడు వస్తున్నాడని తెలిసింది వేగుల వారి వల్ల తెలిసి ఆయనకు అనుమానం వచ్చేసింది. గొప్ప సైన్యంతో ఎందుకు వెళ్తున్నాడు ఈ భరతుడు? రామునికి ఏమీ తెలియని దశలో అతనికి హాని చేయటకే భరతుడు వచ్చినా ఏమి అని గుహునికి సంశయం కలిగింది. నేను పోయి అతని హృదయమును తెలుసుకునవలేను. అతడు సదుద్దేశంతో వచ్చిన గంగను దాటగలడు. అడుల గాని పక్షమున నా నౌకలనియు గంగ నడువనే నిలుచుగాక. నా బలగం వారందరూ సాయుధులై జాగరూకులై అన్ని వంకలు పరికించుచు సన్నద్ధులు లగుదురుగాక అని అందరకును ఆజ్ఞలిచ్చి వివిధములకు కానుకలు సమృద్ధిగా కొనివచ్చి పలు విధములైన ఆయుధములు ధరించి తన వారందరితో కలిసి అన్ని దిశలు పరికించుతూ భరతుని వద్దకు వచ్చి అతని కట్టెదుట కానుకల అన్నిటినీ నివేదించను. గుహుడు అనుకున్నాడు, ఒకవేళ సహృదయంతో మంచి ఆలోచనతో వచ్చినట్టయితే సంతోషమే, కానీ ఏమైనా చెడు ఆలోచనతోటి రాముడు ఇంకా ఒంటరిగా దొరికాడు అని చెప్పి సైన్యం తీసుకుని ఆయన మీదకి యుద్ధానికి వెళ్తానని వచ్చినట్లయితే నా పడవలన్నీ ఆ గంగా నది మధ్యలో నిలబడి
ఈ సైన్యాన్ని అంతా గంగలో ముంచేస్తాం మేము. భరతుడు వెళ్ళలేడు, ఈ గంగను దాటి గుహుడు ఉన్నంత వరకు గంగను దాటి వెళ్ళలేడు అనేటువంటి ఆయన హృదయాన్ని తెలుసుకోవాలని చెప్పేసి అనేక కానుకలు తీసుకుని ఆ భరతుని దగ్గరికి వచ్చాడు. భరతుడు రాముడే ధ్యానిస్తూ ఆయన కూడా జటావల్కలాలు ధరించినటువంటి వాడై ఈ కనిపించాడు. ఆ గుహుడు వినయంతో నమస్కరించాడు. అతన్ని ఆదరపూర్వకంగా మా అన్నగారికి స్నేహితుడు అని చెప్పేసి కౌగిలించుకున్నాడు. నువ్వు ఇక్కడ ఉండి ఈ గంగా నదిని దాటించి రాముని యొక్క ఆలింగన సౌభాగ్యాన్ని పొందినటువంటి సోదర తుల్యుడవు లేదా సోదరుల కంటే అధికుడవు, నీవు ధన్యజీవివి. నీతో సీతారామలక్ష్మణులతో కలిసి రామచంద్రుడు సంభాషించాడు, నువ్వు నిజంగా కృతకృత్యుడివి అని పలు రకాలుగా ఆ గుహుణ్ణి ప్రశంసిస్తున్నారు. ఆ తర్వాత అంశం ఏమవుతుంది అనేటువంటి విషయాన్ని మనం తర్వాతి మన పఠన కార్యక్రమంలో కూడా మనం తెలియజేసుకున్నాము. మరి ఇప్పుడు ఇంతటితో దీన్ని ముగిస్తున్నాము. మీరు ఈ విషయాన్ని, మీ అభిప్రాయాలు, మీ ఆలోచనలు, మీ అనుమానాలు ఏవి ఉంటే వాటన్నిటిని గురించి ఇప్పుడు మనం ప్రసంగించుకుని దీన్ని ముగిద్దాము. మీరు మాట్లాడండి. నమస్కారం అండి, సుప్రభాతం. నమస్తే, సుప్రభాతం, హరి ఓం. హరే కృష్ణ. అనుమానం వచ్చింది అమ్మా. వచ్చేసింది. ఏంటంటే మనకి అంటే మామూలుగా మరి ఇది ఎక్కడుంది అనేది నాకు అర్థం కావట్లేదు, చాలా కన్ఫ్యూజన్ గా అనిపించింది. దశరథుడు రెండండి. ఒకటి ఏంటంటే ఆయన శ్రవణుడి తల్లిదండ్రి గుడ్డివాళ్ళు కదా, మరి వాళ్ళు చూడలేదు కదా. శ్రవణుడు అదేంటి దశరథుడు శబ్దవేరి ఇది చేసి శ్రవణుడిని చంపినప్పుడు అక్కడ తీసుకుని వెళ్తారు కదా తల్లిదండ్రుల్ని. అయితే అతన్ని చూసి వాళ్ళు ఎలాగ విలపించారు, వాళ్ళకి కళ్ళు కనిపించావు కదా. కళ్ళు కనిపించలేదు, చేతులతో తడిమి చూశారు ఆ శవప్రాయుడైన కుమారుడు. అదొకటి. రెండోది ఏంటంటేనండి, ఇప్పుడు దశరథుడికి కైకేయి మీద చాలా కోపం ఉంది కదా, రాముణ్ణి పంపించేసిందని. అదే ఆమె కదా, నేను మరణించినా నన్ను గాని నీ కొడుకు గాని నన్ను చూడడానికి వీల్లేదు, ముట్టుకోవడానికి వీల్లేదు అని. మరి అలాంటప్పుడు భరతుడు ఎలాగా అంత్యక్రియలు చేశాడు? భరతునికి ఈ విషయాలే తెలియవు. అవును, భరతుడు కైకేయి కలిసి చేసినటువంటి ఘటననేమో ఏమనిపించింది, కానీ భరతునికి ఈ విషయాలే తెలియవు. అంత పవిత్రుడైన వాడిని అంతటి ఘోరమైన శాపానికి గురి చేయడం మనం తగదు. భరతుడు మేనమామ ఇంట్లో ఉన్నాడు, అవును కరెక్టే. అయితే వచ్చి అంటే తల్లి చేసిన దానికి కొడుకు కూడా అనుభవించాడు అన్నట్టుగా అక్కడ మనకి చిత్రీకరించారు కదా. అసలైతే నువ్వు ఇంత ఏంటి రాక్షసత్వంగా ప్రవర్తించావు, తండ్రిని దూరం చేశావు, అన్నయ్యని దూరం చేశావు అని నానా మాటలు అంటాడు తల్లిని. ఇదంతా అవ్వక ముందే భరతుడు కూడా అంటే నువ్వు భరతుడు ఇద్దరు కూడా నన్ను ముట్టుకోవడానికి వీల్లేదు, నా శరీరానికి భరతుడు చేయడానికి వీల్లేదు క్రియలు అనేసి దశరథుడు అన్నట్టు. మరి సీరియల్స్ లో అలా చూడడమే ఇంకా చదవలేదు, అది ఎంత మటుకు నిజమంటే. భరతుడు చేయవలసిందే అని చెప్పేసి కౌసల్యకు, సుమిత్రకు, వశిష్ఠునికి, పురోహితులకు, అక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా భరతుడు ఈ కార్యక్రమాలు చేయడానికి ఈ కార్యక్రమాలు ఇవన్నీ నిర్వర్తించడము ఆయన బాధ్యత, ఆయనే చేయవలసిందిగా వాళ్ళందరూ ఆజ్ఞాపించారు. భరతునికి తెలియదు, తండ్రి అన్న మాటలేవో భరతునికి ఏమీ తెలియవు. మరి భరతుడు వీళ్ళందరినీ పురస్కరించుకుని భరతుడు నిజంగా పవిత్రుడు అని వాళ్ళందరూ అనుకున్న తర్వాత భరతుడు ఆమె కడుపులో పుట్టిన పాపానికి తప్ప ఆయన ఏ పాపము ఎరగనటువంటి వాడు అని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఆయన చేతనే అంత్యక్రియలన్నీ జరిపించారు. ధన్యవాదాలు, ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. సంతోషం. నమస్కారం గురువు గారు. సంతోషం, తల్లి చెప్పండి. ఒక నిమిషం అండి. మరి ఏమైనా కైకేయి దేవికి సరస్వతి దేవి వచ్చి ఆవిడ చేత పలికించారు అని చెప్తారు కదా గురువు గారు. మరి అప్పుడు ఆ పాపానికి సంబంధించి కైకాదేవి అండ్ వాళ్ళ కొడుకైన భరతుడు ఆ బాధని అనుభవించడానికి కారణం మరి తప్ప ఆవిడది అయి ఉంటదా గురువు గారు?
ఆమె చేసి ఇప్పుడు నేను అందుకోసమే ఈ కథ ప్రారంభమైన తర్వాత కొంత తర్వాతి కాలంలో మీకు చెప్పాను ఏమని, ఆ శ్రవణ కుమారుడి తండ్రులు శపించడం గాని, లేకపోతేనంటే శ్రవణ కుమారుడు దశరథంతో చావడం గాని, ఈ కార్యకారణ సంబంధము అనేది ప్రతి జీవికి ఏ సమూహాల ద్వారా వీళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్తారు. సమూహం అంటే వాళ్ళ కుటుంబం కావచ్చు, వాళ్ళ బంధువులు, వాళ్ళ మిత్రులు, ఎవరి ద్వారా ఎవరికి మృత్యువు, ఎవరి ద్వారా ఎవరు పైకి వస్తారు, కిందికి పోతారు, ముందుకు సాగుతారు అనేటువంటివన్నీ కూడా నిర్ణయం అయిపోయి ఉంటాయి. మరి తద్వారా అన్ని ఇవన్నీ కూడా నిర్ణయించినప్పుడు పాపాలు పుణ్యాలు ఎలాగ గురుగారు అలాగ వాళ్ళకి వెళ్తా ఉంటాయి? ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది కదా. సరే 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 నేను చెప్తున్నా. అన్ని నిర్ణయించడం అంటే వీళ్ళ కర్మలే అవి నిర్ణయింపజేసి ఉంటాయి. వీళ్ళు చేసుకున్నటువంటి కర్మలే. ఇప్పుడు ఈమె దశరథుని భార్యగా రావాల్సి ఉంటుంది కైకేయి, ఆమె కర్మను అనుసరించి. దశరథుడు తన కర్మను అనుసరించి శ్రవణ కుమారునికి చేసింది కానీ, లేకపోతే ఈమె దగ్గర భోగభాగ్యాలన్నీ ఇన్ని రోజులు పొందాడు కదా, కైక దగ్గర సంతోషాలని అనుభవించాడు కదా. అవన్నీ వాళ్ళు చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలితాలే వాళ్లను ఎవరి ద్వారా ఎవరు ఈ కర్మల వలయం లోపట ముందుకు సాగుతారని వాళ్లకు లంకె విధించి, అంటే లింక్ పెట్టే ఆ కర్మ అనేటువంటిది వీళ్ళందరినీ ఒక దగ్గరికి తీసుకొని వస్తుంది. దీన్ని కర్మ అనేది ఒక దగ్గరికి తీసుకొని వస్తే భగవంతుడు ఎందుకని ఇంకో మాట అంటారు, భగవంతుడే చేస్తే కర్మ ఏమిటి అని ఇంకొక మాట అంటారు. అంటే మనం ఒకరికి ఉదాహరణ చెప్తున్నా నేను, ఇది చాలా లోతుగా అవగాహనతో కూడుకున్నటువంటి తర్క వితర్కాలతో కూడినటువంటి ఆధ్యాత్మిక చర్చలోపటికి వెళితే మళ్ళీ ఇప్పుడప్పుడే మనం వేడికి రాలేము. ఒక పోస్ట్ లో మనకు ఇప్పుడు మనం చూస్తున్నాం, ఏవో ఎక్కడెక్కడ నుంచో కొరియర్ నుంచి తెప్పించుకుంటాము, మనం ఫోన్ చేస్తాం, వాడు మనకు పంపిస్తాడు. అది ఎంత మనం పంపించినందుకే, మనం డబ్బులు పంపించినందుకే వాడు ఆ వస్తువు పంపిస్తున్నాడు, అదంతా చేస్తున్నాడు, అదంతా జరుగుతుంది. కానీ ఆ కర్మఫలాలు ప్రసాదించేటువంటి వాడు మాత్రం ఒక వ్యక్తి ఉంటాడు, వాడు తీసుకొచ్చి ఇవ్వాలి, వాడు తీసుకొచ్చి ఇవ్వకపోతే ఇవన్నీ ఏం జరగవు. అది దైవమా మానుషమా యత్నమా అని. ఇంకొకటి చెప్పాను మీకు, మనం అదృష్టమని గాని, లేకపోతే విధికృతమని గాని, లేకపోతే కర్మానుబంధి అని గాని, ఏది ఎన్ని విషయాలు ఎన్ని రకాలుగా చెప్పుకుంటూ పురుష ప్రయత్నం అని గాని, దైవానుగ్రహం అని గాని ఎన్ని చెప్పుకుంటూ వెళ్ళినా కూడా చివరికి దైవ లీల అనే దాంట్లోనే పర్యవసిస్తాయి అన్ని కూడా. అంతవరకు పోగలుగుతాము, ఆ తర్వాత ఇంకంతే, అంతకు మించి మనమేమి దాని గురించి వివరించి చెప్పేటువంటిది శక్తి ఎవరికి లేదు. ఒకవేళ దైవలీలనే మనం వివరించగలిగి చెప్పగలిగినట్లయితే అప్పుడు దైవంతో సమానం అవుతాము. అతడు అనంతుడుగాడు, మనము ఆయన అంతు తేల్చాము అంటే ఆయన అనంతుడుగా ఎట్లవుతాడు, అవ్యయుడు ఎట్లవుతాడు, అచ్యుతుడు ఎట్లవుతాడు కాడు. కాబట్టి ఆ లీలలోపట సాగిపోయేటువంటి అంశాలని మనం చూస్తూ మన తర్కాన్ని అనుసరించి, మన బుద్ధిని అనుసరించి మనం విశ్లేషించుకొని ఎట్లా సమంజసం, ఇది ఎట్లా జరుగుతుంది అనేది మనం నిర్ణయించుకునేటువంటి ఒక స్వాతంత్ర్యం మనకుంది. దాన్ని మనం చెప్పగలిగితే మనం వివేకవంతులం అవుతాం. దాన్ని చెప్పలేకపోతే అంత ట్రాష్ అని కొట్టిపడేసినాం అనుకో, మనం అవివేకులం అయిపోతాం. గురుగారు మీరు చిన్న డిఫికల్ట్ సిచ్యువేషన్ ఈజీగా అనిపించింది. థ్యాంక్ యూ గురుగారు. సరే సరే ఒక చిన్నదండి, మీరు చెప్పిన ఒక విషయము, మీరు చెప్పిన ఒక విషయంలో సాక్షాత్తు శ్రీరామచంద్రుడే పుత్రుడైనప్పటికీ కూడా కౌసల్యకి దశరథుడికి ఆ రకమైన దుఃఖాలన్నీ తప్పలేదు. అలాగే ఒకానొక సందర్భంలో సాక్షాత్తు శ్రీకృష్ణుడు పాండవులతో ఉన్నా కూడా పాండవులకి అన్ని కష్టాలు తప్పలేదు. అంటే మీరు చెప్పినట్టు అదంతా వారి వారి కర్మ ఫలానుసారము వాళ్ళు అనుభవించాల్సి వచ్చింది. అంతే కదా గురుగారు? ఒక్కటండి, కైకని కలుసుకున్నాక భరతుడు కౌసల్యాదేవిని కూడా కలుసుకుందుకు పెడతాడు కదా, ఆవిడ కదా చెప్తుంది, నువ్వు ఇవన్నీ చెయ్యాలి నాయన, అయిపోయింది, వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్. దశరథుడికి కర్మలు అవన్నీ చేయవలసింది ఇప్పుడు నువ్వు అని ఆవిడ చెప్తుంది కదా. అది ఉంది, ఆ చాప్టర్ ఒకటి ఉంది కదా మనకి వాల్మీకి రామాయణంలో, అది చాలా విస్తృతంగా ఉంది.
వాల్మీకి అదే రామాయణంలో అది చాలా నాకు విస్తృతంగా ఉంది. గుర్తొచ్చింది. అంటే ఆ, ఆయన ఈ తన తల్లిని నిందించిన ఇంకొక తల్లి చెప్పింది యాక్సెప్ట్ చేసేసి ముందుకు వెళ్ళాడు కదా అది. ఆ, అదే సత్యం ఎవరు చెప్పినా కూడా అనుసరించవలసింది, అసత్యం ఎవరు చెప్పినా కూడా ఎంత పెద్దవాళ్ళు చెప్పినా కూడా దాన్ని అనుసరణీయం కాదు. సో అందుకని ఆయనకి గురువు చెప్పాడు, పెద్ద తల్లి చెప్పింది. సో హీ డిడ్ వాట్ హీ హాస్ టు డూ, ఆల్ ద ఫ్యూనరల్ రైట్స్ అన్ని ఆయన అందుకు చేశాడు. మళ్ళీ ఒకవేళ మనకు వాల్మీకి రామాయణం చెప్పుకునే అవకాశమే గిట్లొస్తే దాంట్లో మీ ఈ అనుమానాలన్నీ నివృత్తి అయిపోతాయి. ఎందుకంటే అవును, అంత విషయాన్ని మళ్ళీ మనం ఇక్కడ చెప్పలేం. అవును. అనుమానం కాదు, నాకు సడన్ గా వాళ్ళు అడిగిన డౌట్ కి అది గుర్తొచ్చింది. సో అవునమ్మా, అవును. క్లారిఫికేషన్ కోసం మిమ్మల్ని మళ్ళీ అడిగాను, అంతేగాని అది అది.